హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. మా ఈ చోటా గ్యాంగ్ తీసుకొని మేము ఏయూ గ్రౌండ్స్లో జరుగుతున్న డ్వాక్రా బజార్కి వచ్చామండి. చూడండి మా వాళ్ళ ఫేస్లోని సంతోషం. స్టార్టింగ్ రాగానే ఎంట్రన్స్లోనే మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ధూప్ స్టిక్స్ అవి కనిపించిందండి స్టాల్. అండ్ లాస్ట్ టైం నేను ఆర్గానిక్ మేళాకి వచ్చినప్పుడు ఈ మట్టి కుండలు అయితే చూసానండి, కానీ నాకు అప్పుడు తీసుకోవడానికి కుదరలేదు. ఈసారి మా ఆడపడుచు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము కలిపి తీసుకున్నామండి. తీసుకుందామని ఆతృత అయితే ఉంది, కానీ ఇది వండిన తర్వాత బ్రేక్ అయిపోతాయని భయం కూడా అలాగే ఉందండి. మొత్తానికి ధైర్యం చేసి మేము ఒకటి మా ఆడపడుచు వాళ్ళు ఒకటి తీసుకున్నామండి. ఇది ఎలా యూజ్ చేస్తారు అంటే ముందు మనం వండుకునే ముందు ఎలా మేము చేస్తాం, ఇవి మాకు బాగా ఐడియా ఉంటుంది. అయితే ఇప్పుడు 10 రోజుల నుంచి రిటర్న్ రాలా మాకు వాడింటారు కదా. వీటిలో మీరే సెలెక్ట్ చేయండి ఏది బాగుంటుంది చూడండి ఒకసారి. ఇది వేరేగా ఉంది, ఇది మళ్ళీ ఇలా ఉంది కదా, అది అవి మీకు తెలుస్తే మరి మీరు అదంతా అది డస్ట్ మేడం, అది క్లీన్ చేస్తే వెళ్ళిపోతాం. డస్ట్ కాదు ఇది ఒకసారి అది ఏం లేదు మేడం, ఒక 2 hours ఎక్కువ కాలుతాయి అవి, అట్లా కాల్చి బ్లాక్ కదా మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినది మాకు ఉండాలి ఇక్కడ. మొత్తానికైతే కొనేసామండి. అయితే దీన్ని పట్టుకొని మేము తిరగాలంటే కష్టమని వాళ్ళ దగ్గర ఉంచమన్నాం, రిటర్న్లో తీసుకుంటాం అని చెప్పానండి. దాని తర్వాత మేమైతే ఈ స్టాల్కి వచ్చామండి. ఇవైతే మొత్తం హ్యాండీక్రాఫ్టే. నాకు అట్రాక్టివ్గా అయితే ఈ బుల్లెట్ బ్యాగ్స్ అయితే భలే నచ్చాయి, చిన్నవి. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్నవి మంచాలు, అవి ఎంత బాగున్నాయో. అండ్ మా లోహిత్ గడ్ అయితే ఇది విజిల్ ట్రై చేశాడండి ఊది, కానీ ఇందులో వాటర్ పోయాలంట. వాటర్ పోస్తే విజిల్ సౌండ్ వస్తుందంట. ఈ డ్వాక్రా బజార్లో అయితే నాకు ఆల్మోస్ట్ ఎక్కువ అయితే టెక్స్టైల్సే కనిపించాయండి. ప్రతి స్టాల్కి పైన నేమ్స్ ఇచ్చారండి. తెలంగాణ గోండి, మహారాష్ట్ర అంటే ఏ ఊరికి ఏ స్పెషల్సో అన్నీ ఆ స్టాల్స్లో పెట్టారండి. మా దర్శన్ గడ లైటింగ్ కిచెన్ చూసి నాకు ఇది కావాలని వెంటనే అలిగాడండి. మా వాడికి ఏదైనా కనిపిస్తే చాలా అది కొన్నంత వరకు అక్కడ దొరిలేస్తాడు. ఇంకా మొదలైంది ఇంకా మా వాడు అలక, ఆడు మూడే చేంజ్ అయిపోయింది. ఇంకా ఈ టాయ్స్ అయితే గడ్డితో తయారు చేశారండి, హౌస్ లాగా, చిన్న బర్డ్స్ లాగా. ఇవైతే చాలా బాగున్నాయి. మాకైతే ఇక్కడ మ్యాక్సిమం టెక్స్టైల్ షాప్స్ కనిపించాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అండ్ చుడిదార్స్ అండ్ నైటీస్ అన్ని రకాలవి ఇక్కడ ఉన్నాయండి. ఎగ్జిబిషన్లో అయితే చాలా వరకు కలెక్షన్స్ కనిపిస్తాయి, కానీ అయితే బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మొత్తం ప్రైస్ డబుల్ ఉంటుందండి. ఈ స్టాల్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. అంటే అందులో మనం బల్బ్ పెట్టుకుంటే మన నైట్ టైం బెడ్ ల్యాంప్ లాగా అవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. పైకి చూడు, వేస్ట్ బెల్లో. ఆ సాయి అయితే అలిగేశాడండి. ఇంకా వాడితో మాట్లాడడం మాత్రం చాలా కష్టం, మన మాట అయితే అసలు విండు. ఈ స్టాల్ వచ్చి మనకి గ్యాస్ అండ్ ఎసిడిటీ సమస్యలకి మెడిసిన్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. అండ్ ఈ స్టాల్లో వచ్చి మన పరుపులకి కవర్లు అండ్ పిల్లో కవర్స్ అవి అయితే ఉన్నాయండి. ఈ ప్రైజెస్ అయితే మనం బయట ప్రైజెస్కి ఈ ప్రైజెస్కి అయితే ఈక్వల్గానే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ స్టాల్కి వచ్చేసి ఎస్పీ పెరల్స్ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారాలు అండ్ నెక్ చోకర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అండ్ చిన్న చిన్న ముత్యాలతో ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే విక్టోరియన్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యాక్సిమం అయితే మనకి టెక్స్టైల్సే కనిపిస్తాయండి. కలంకారీ శారీస్, చుడిదార్స్, కిడ్స్ వేర్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి షాపింగ్ అయితే ఇక్కడ చేసేయచ్చండి. తిరిగి తిరిగి అయితే మా వాళ్ళకి నీరసం వస్తుందండి. ఇంకా ఎంతసేపు రండి, మాకు ఆకలేస్తుందని చెప్పి గోల పెడుతున్నారు అక్కడి నుంచి. సో అందుకని మేము ఇంక ఇక్కడతో క్లోజ్ చేసి మా వాళ్ళు తీసుకొని ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఫుడ్ కోర్ట్స్ అయితే మాత్రం మాకు లాస్ట్ టైం ఆర్గానిక్ మేళ ఉన్నట్టు అయితే ఇక్కడ లేవండి, చాలా వరకు తక్కువే ఉన్నాయి. ఇది ఫుడ్ కోర్ట్స్ ఆపోజిట్లోనే ఉందండి స్టేజ్. ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది ప్రజెంట్ అయితే.
ఈ స్టాల్లో మనకి కోనసీమ కొబ్బరి ముంజు అవైలబుల్ ఉన్నాయండి. ప్రస్తుతానికి మేమైతే ఈటర్ స్టాప్స్ దగ్గర స్టాప్ అయ్యి కూర్చున్నామండి. ఇక్కడ మెనూ అయితే మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. అండ్ తర్వాత అయితే మా మనసు ఎస్కేఎంఎల్ ఫుడ్ కోర్ట్ వైపు లాగేసిందండి. ఇక్కడైతే వేడివేడి మిర్చి బజ్జీలు వేస్తున్నారు. ఈ చలికి వేడివేడి మిర్చి బజ్జీ చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ అయిందండి తిండి ప్రోగ్రాము. ఇప్పుడు స్టార్టింగ్ అయితే హాట్ చాట్తో స్టార్ట్ చేసాం. దర్శన్ నార్మల్గా అయితే పానీపూరి తిండు, కానీ మా దర్శన్కి అయితే ఇప్పుడు పానీపూరి కావాలని కోరిక కలిగిందండి. కాకపోతే ఇక్కడ వాటర్ అయితే మంచిది యూజ్ చేయాలని చెప్తే తనైతే ఊరుకున్నాడు. అండ్ నెక్స్ట్ దూతకి అండ్ మా దర్శన్కి వీళ్ళైతే కారం తక్కువ తింటారు, అందుకని వీళ్ళ కోసం స్వీట్ కార్న్ తీసుకున్నారు. పావు బజ్జీ మా వాడు ఫేవరెట్. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాడు. 5/5 మరి దూత నువ్వు స్వీట్ కార్న్కి ఎంత ఇస్తున్నావు రేటింగ్? ఎలా ఉంది దూత? సూపరా. అండ్ నెక్స్ట్ ఈటర్ స్టాప్స్ నుంచి మేము మసాలా దోశ తీసుకున్నామండి. ఇవి తిన్నాక రియలైజ్ అయ్యాము వీటి బదులు ఆ దోశ తింటేనే బాగుండేదని. ఈలోపు మా గ్యాంగ్ అయితే రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేస్తున్నారండి. నాకైతే ఇందులో మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా నచ్చింది. అండ్ వీళ్ళ స్టోర్ వచ్చి మనకి వైజాగ్ ఋషికొండలో ఉందంటే అండి. వెళ్ళడం కంప్లీట్ అయిపోయింది కదండి, ఇంక వెంటనే ఆడేసుకోవాలి. మా దర్శన్ అయితే దగ్గరుండి మరి తీసుకొని ఇక్కడికి వెళ్ళాడు. ఇదైతే మా దర్శన్కి ఎన్నిసార్లు ఎక్కినా సరే బోర్ కొట్టదు. అండ్ ఎంతసేపు అయినా సరే అలసిపోకుండా ఆడుకుంటాను అంటాడు. ఇంక తిండి నిద్ర ఏమీ అవసరం లేదు వాడికి. ఇదైతే దర్శన్ మాకు స్టార్టింగే ఎక్కించేయమన్నాడు, మేము వద్దని చెప్పి అటు అలా తీసుకెళ్ళాము. పోయినసారి అయితే దర్శన్ ఇలాగే స్టార్టింగ్ ఎక్కేసి చాలా టైర్డ్ అయిపోయాడండి, అందుకని ఈసారి వాడికి ఛాన్స్ ఇవ్వలేదు మేము. లాస్ట్ టైం అయితే దర్శన్ హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నాడండి. వాళ్ళైతే ఏమీ అబ్జెక్షన్ అయితే చేయలేదు, కానీ ఈసారి ఒక 10 మినిట్స్ అన్నారు. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఉంచారండి, ఎక్కువసేపు అయితే వాళ్ళు ఆడుకోవడానికి అయితే ఉంచలేదు వీళ్ళు. మేము బయటకు వచ్చేస్తుంటే మాకు ఈ టెడ్డీ కనిపించింది. మా లోహిగాడు ధైర్యంగా వెళ్ళి టెడ్డీతో మాట్లాడాడు. నాకైతే చాలా నవ్వు వచ్చింది అలా డ్యాన్స్ చేస్తుంటే. ఆ లోహి మాత్రం అస్సలు భయపడలేదు టెడ్డీ దగ్గరికి వెళ్ళడానికి. అండ్ మా వదిన అయితే ఇక్కడ కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నారండి. అండ్ నెక్స్ట్ టెడ్డీకి బాయ్ చెప్పి మేము మూవ్ అయిపోయాం. అండ్ ఆన్ ది వే మేము ఇక్కడ పెట్స్ షోన్ దగ్గర ఆగామండి. లాస్ట్ టైం మేము తెచ్చుకున్న 12 ఫిషెస్లో అయితే 3 మిగిలాయి. సో అందుకని ఇంకో 2 పేర్స్ తీసుకుందామని ఇక్కడ ఆగాము. యాక్చువల్లీ ఇదంతా దర్శన్ని హ్యాపీ చేయడం కోసమనే మా ప్రయత్నం. అండ్ కైలాసగిరి వెళ్దాం అన్న మా ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇన్ని ప్లేసెస్కి విజిట్ చేసామండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.